హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ లెహర్ 2 నుంచి సెమ్ 1లో సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో అవర్ సెకండ్ లెసన్ నేమ్ ఈజ్ హోషియార్ కవ్వా. కవ్వా అంటే కాకి, హోషియార్ కవ్వా అంటే తెలివిగల కాకి. సో ఆ కాకికున్న తెలివేంటి, ఆ తెలివితేటలతో అదేం చేసిందో మనం తెలుసుకుందాం. సో లెసన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఒక ఇమేజ్ ఇచ్చున్నారు, చూడండి. సో ఈ పిక్చర్లో చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక అబ్బాయి నుంచుని ఉన్నాడు. బాల్ తనకంటే హైట్ ప్లేస్లో పెట్టున్నారనమాట. సో ఆ బాల్ తనకు అందట్లేదు. అప్పుడు ఏం చేశాడు, అందలేదని వెళ్ళిపోయాడా? లేదు. అప్పుడే అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. సో ఆలోచన ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఏం ఆలోచన వచ్చింది అబ్బాయికి, కింద ఏదైనా హైట్గా వేసుకొని దానిపైన ఎక్కితే ఆ బాల్ అందుతుంది కదా, ఎలాగైనా దాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పేసి తన తెలివితేటలు అక్కడ ఉపయోగించాడనమాట. तो देखिए, इस चित्र के अंतर्गत 2 तरह के प्रश्न दिए गए हैं. पहला प्रश्न है, चित्र में क्या क्या दिखाई दे रहे हैं. సో ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తూ ఉన్నాయి, అలాగే లడ్కా క్యా కర్ రహా హై. సో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు. नेक्स्ट, समस्याओं का हल करने के लिए सोचना ज़रूरी है. इसके साथ साथ विवेक भी होना चाहिए. इससे हर जगह सफलता मिलती है. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. तो देखिए बच्चों, समस्याओं का हल करने के लिए सोचना ज़रूरी है. जब मुश्किलें आ जाती है, समस्याएं आ जाती है, हमें डरना नहीं चाहिए. क्या करना है, उनका हल सोचना है. సో ఏదైనా మనకి సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, సో అప్పుడు మనం ఏం చేస్తాము, వెంటనే భయపడిపోతాం. ప్రాబ్లం వచ్చింది, అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి, అలా చేయకూడదు. మనం ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఆలోచించాలి. సోచనా జరూరీ హై. ఇస్కే సాత్ సాత్ వివేక్ భీ హోనా చాహియే. సో ఆలోచించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించడం కాదు, ఎలా పరిష్కరించాలి అనేది మన తెలివితేటలను ఉపయోగించి మనము ఆలోచించాలి. ఇస్సే హర్ జగహ సఫలతా మిల్తీ హై. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి చోట మనం సక్సెస్ అవుతాము. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. సో ఇలాంటిదే. సో సమస్య వచ్చినప్పుడు ఎలా మన తెలివితేటల్ని ఉపయోగించి ఆ సమస్యని పరిష్కరించాలి అనే దాన్ని మనకి తెలపడం కోసం ఇక్కడ కొన్ని కల్పిత పాత్రలు, అంటే సో ఇమాజిన్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ని పెట్టి ఇక్కడ మనకు ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం. तो होशियार कौवा चित्रकथा. चित्रकथा यानी कि చిత్రోं के आधार पर कहानी. देखिए, సో మనము ఇంతకుముందు చూసుంటాము మ్యాగజైన్స్ లేదంటే న్యూస్ పేపర్స్లో కామిక్స్ వచ్చేవి మనకి, లేదంటే సపరేట్గా కామిక్ బుక్స్ కూడా దొరికేవన్నమాట. అంటే ఏంటి, ఆ స్టోరీ అనేది రాసుంటారు, ప్లస్ అక్కడ ఏం జరుగుతోంది అనేది మనకి చిన్న చిన్న కార్టూన్ ఇమేజెస్ లాంటివి ఇస్తారనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఇచ్చున్నారు. తో దేఖియే, సో ఫస్ట్ అయితే ఇమేజ్ చూడగానే మనకు ఒక ఫారెస్ట్ అలాగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ మనకి यहाँ पे क्या दिखाई दे रहा है बच्चों, यस, लोमड़ी, ఒక నక్క కనిపిస్తుంది. तो जंगल का वातावरण है. जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी. एक जंगल था, इस जंगल में एक लोमड़ी है. तो लोमड़ी क्या कर रही है, जंगल में खाने की खोज में घूम रही थी. సో తన ఆహారం కోసం ఆ నక్క వెతుకుతూ ఉందట, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతుంది. అలా వెతుకుతూ ఉన్న ఆ నక్కకి पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. సో ఒక చెట్టు పైన ఒక కాకి కూర్చొని ఉందట. అది కూడా ఏం పట్టుకొని కూర్చొనుంది, దాని నోట్లో రొట్టె ముక్క వేసుకొని కూర్చొనుంది. రొట్టె ముక్కని తన నోటితో పట్టుకొని ఒక కాకి కూర్చొని ఉంది. నక్క దాన్ని చూసిందట. ఆ రొట్టె ముక్కని చూడగానే ఏమైంది, లోమ్డీకే ముమ్మే పానీ భరాయా. సో దాన్ని తినాలి అన్న ఆశతో దాని నోట్లో నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయట.
అంటే దానికి నోరు ఊరుతూ ఉంది నక్కకి ఆ రొట్టె తినాలి అని చెప్పేసి. వెంటనే నక్క ఏం చేసింది, తనకి ఆ నక్క కాకి కథ ఉంటుంది కదా, సో పాట పాడమని చెప్తే అది పాడిన వెంటనే ఆ నోట్లో నుంచి మాంసం ఒక కింద పడితే నక్క తినేస్తుంది. ఆ స్టోరీ గుర్తొచ్చింది దానికి, ఐడియా వేసింది. సరే దీన్ని ఎలాగైనా పడేసి ఇప్పుడు ఆ రొట్టె ముక్కను మనం తినేయాలి అని చెప్పేసి ప్రేమగా ఆ కాకిని ఈ విధంగా పిలుస్తుంది. లోమ్డీనే కౌవేసే కహా, కౌవా భయ్యా सुना है कि तुम बहुत अच्छा गाते हो, मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. చూడండి ఏం చెప్తుంది, కాకిని పిలిచి కౌవా భయ్యా సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో, అరే నేను విన్నాను నువ్వు చాలా బాగా పాడతావట కదా, మై ఏక్ బార్ తుమ్హారా గానా సున్నా చాహతీ హూ, నేను కూడా నీ పాట వినాలి అనుకుంటున్నాను అని చెప్పి కాకిని అడిగింది. ఆ కాకి నక్క స్టోరీ నక్కకే కాదు కాకి కూడా తెలుసు. సో కాకికి వెంటనే గుర్తొచ్చింది, ఓహో నా చేత పాట పాడించుకొని ఇది నా రొట్టె ముక్కని తీసుకెళ్ళిపోవాలనుకుంటోంది అని చెప్పేసి కౌవా లోమ్డీ और कौवे की पुरानी कहानी को जानता है, కాకి కూడా ఆ స్టోరీ అనేది తెలుసట. అయితే కాకి ఏం చేసింది మరి, కౌవా రోటీ కో అప్నే पैरों के नीचे रख कर बोला. చూడండి ఆ కాకి నోట్లో ఉన్న ఆ రొట్టె ముక్కని కాస్త తీసుకొని తన కాళ్ళ కింద పెట్టుకుందట, గట్టిగా కింద పడకుండా పెట్టుకొని, అచ్చా తుమ్ మేరా గానా సున్నా చాహతే హో తో సునో, ఓ నువ్వు నా పాట వింటావా, నా పాట అంటే నీకు అంత ఇష్టమా, అయితే ఉండు పాడుతాను అని చెప్పి సునో గౌర్ సే జంగల్ వాలో చాహే కిतना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो. పాడడం స్టార్ట్ చేసింది. ఏమని పాడుతుందట, ఓ అడవి వాసులారా జాగ్రత్తగా వినండి, మీరు ఎంత ట్రై చేసినా ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా కూడా నా దగ్గర నుంచి రొట్టె ముక్కని లాక్కోలేరు, నేను కూడా నేర్చుకున్నాను, మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని అని చెప్పి పాట పాడడం స్టార్ట్ చేసిందట. నక్క అరే యహ కౌవా తో బహుత్ హోషియార్ లగ్తా హై, అరే ఈ కాకి బాగా తెలివైన కాకిలా ఉందే అనుకుంది. అనుకొని లోమ్డీ నే గానా సున్కర్ కహా, अच्छा मित्र आपका गाना बहुत मधुर था, ऐसा गाना मैंने अभी तक नहीं सुना, मैं आपका नाचना भी देखना चाहती हूँ, तुम अच्छा नाच लेते हो. సరే ఈ కాకి తెలివిగల కాకిలా ఉంది, దాన్ని అంత ఈజీగా పడేయలేమో అని చెప్పేసి నక్క ఏం చేసింది మళ్ళీ, అరే వా మిత్రమా నువ్వు చాలా బాగా పాడావు, నీ పాట చాలా వినసొంపుగా ఉంది, అలాంటి పాట నేను ఎక్కడా వినలేదు, సరే నేను నీ డాన్స్ కూడా చూడాలి అనుకుంటున్నాను, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావట కదా అని కాకిని అడిగింది. ఈసారి కాకి ఏం చేసింది, కౌవా రోటీ కే టుక్డే కో అప్ని చోంచ్ మే పకడ్ కర్ నాచనే లగా. సరే కాళ్ళ కింద పెట్టుకున్న రొట్టె ముక్కను మళ్ళీ నోట్లో పెట్టేసుకొని డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. లోమ్డీ నే సోచా, ఓహ్ ఇస్ బార్ భీ మే సఫల్ నా హో సకా, అరే ఈసారి కూడా ఫెయిల్ అయ్యానే, ఇప్పుడు ఎలా రొట్టె ముక్కను తీసుకోవడం అని చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్పింది. లోమ్డీ నే కహా, రాజన్ मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. ఈసారి ఏం చెప్పిందంటే, అరే ఓ రాజా నువ్వు చాలా బాగా పాడావు, చాలా బాగా డాన్స్ చేసావు, నువ్వు పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే చూడాలి, నా జన్మ ధన్యం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి కాకిని అడిగిందట. अच्छा लोमड़ी जी एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए. చూడండి కాకి ఏం చేసింది, అచ్చా లోమ్డీజీ అవునా నక్కగారు నా డాన్స్ పాట ఒకేసారి చూడాలనుకుంటున్నారా, ఏక్ సాత్ గానే और नाचने के लिए मुझे शक्ति चाहिए, ఒకేసారి పాట పాడాలి డాన్స్ చేయాలంటే చాలా బలం కావాలి కదా, इसलिए मैं पहले रोटी खा लेता हूँ,
बाद में गाते हुए नाच दिखाऊंगा. అందుకని స్ట్రెంగ్త్ కోసం నేను ఈ రొట్టెని తినేస్తాను ఫస్ట్, తినేసి అప్పుడు మీకోసం పాట పాడుతూ డాన్స్ చేస్తాను అని చెప్పిందట. కౌవా రోటీ కో నిగల్ గయా. చెప్పిన వెంటనే కాకి ఏం చేసింది, రొట్టె ముక్కను తినేసిందట. నక్క అలా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు కాకి ఏం చెప్పింది, కౌవా బోలా, रुको मेरे मित्र, मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे, అరే రుకో రుకో. సో ఇది తినేసింది కదా, ఇంకా నాకు ఇక్కడ పనేముంది అని చెప్పేసి నక్క అక్కడి నుంచి బయలుదేరింది. ఆ కాకి పిలుస్తూ ఉందట, అరే మిత్రమా, నా పాట నా డాన్స్ చూడాలి అన్నావు, ఉండు చూడు, ఆగు, వెళ్ళిపోకు అని చెప్పి నక్కని పిలుస్తూ ఉందట. నక్కేమో, హే భగవాన్, यह कौवा तो बड़ा होशियार है, अब मेरी भूख मिटेगी कैसे, चलो और कहीं ढूंढती हूँ. ఓ భగవంతుడా, ఈ కాకి చాలా తెలివైనది, ఇప్పుడు నా ఆకలి తీరేదేలాగా, సరే పద ఇంకెక్కడైనా వెతుక్కుందామంటూ నిరుత్సాహంగా నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మనకేం తెలిసింది పిల్లలు, सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. చూసారా, ఆ నక్క వచ్చి అలా చెప్పింది, కాకి అర్థమైపోయింది అది రొట్టె ముక్క కోసమే వచ్చిందని. కానీ అదేమన్నా గొడవ పెట్టుకునిందా, లేదు, తన తెలివితేటలతో ఆలోచించి దాని బిహేవియర్ కూడా చూడండి, తను చెప్పిన ప్రతిదానికి సమాధానం చెప్తూ పొలైట్గా బిహేవ్ చేసింది. అంటే మనం బాగా ఆలోచించి ఏదైనా ఒక పని చేసినప్పుడు మన తెలివిని అక్కడ ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా మన బిహేవియర్లో కూడా చేంజ్ అనేది వస్తుంది, మన తెలివితేటలు కూడా మన జ్ఞానం కూడా పెరుగుతుంది. పాఠ్ కా సారాంశ్ ఏక్ బార్ దేఖేంగే హమ్. సో స్టోరీ మొత్తం చూడండి ఒకసారి. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. బాగా ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో తిరుగుతూ ఉందట ఆహారం కోసం. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. సో ఒక చెట్టు మీద కాకి రొట్టె ముక్కని నోటితో పట్టుకొని కూర్చొని ఉంది, దాన్ని నక్క చూసింది. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. సో దాని నోట్లో ఒక రొట్టె ముక్క ఉందట. లోమ్డీ ఉసే పానా చాహతీ థీ. నక్క ఎలాగైనా ఆ రొట్టె ముక్కని సంపాదించాలి అనుకుంది. లోమ్డీ నే కౌవేకి ప్రశంసా కర్తే హుయే ఉసే గానేకో కహా. సో ఆ కాకిని బాగా పొగుడుతూ ఆ రొట్టె ముక్కని తీసుకోవాలని చెప్పేసి కాకిని పాట పాడమని అడిగింది. కౌవా రోటీకో పైరో మే దబాకర్ గానే లగా. ఆ కాకి కూడా చాలా తెలివిగా రొట్టె ముక్కని తన కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. కాకి తెలివిని పసిగట్టి నక్క ఈసారి తనని డాన్స్ చేయమని అడిగింది. చోంచ్ మే రోటీ పక్కడ్ కర్ కౌవా నాచనే లగా. ఈసారి మళ్ళీ కాకి ఎంతో తెలివిగా రొట్టె ముక్కని నోట్లో పట్టుకొని డాన్స్ చేసింది. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. నేనేమన్నా తెలివి తక్కువదన్నా అనుకొని నక్కేం చేసింది, ఈసారి ఒకేసారి పాట పాడుతూ డాన్స్ చెయ్యవా అని అడిగింది. కౌవా రోటీ ఖానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా. ఆ కాకేం చేసింది, రొట్టె ముక్కని ఫస్ట్ తినేసి అప్పుడు పాట పాడుతూ డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. కౌవా లోమ్డీ సే భీ చాలాక్ థా. ఆ కాకి ఆ నక్క కన్నా ఎంతో తెలివైనది. లోమ్డీ నిరాశ్ హోకర్ చలీ గయి. ఆ నక్క అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోయింది. సో ఇది హోషియార్ కౌవా అనేటువంటి స్టోరీ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో పెట్టండి. సో నేను వాటికి క్లారిటీ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.